అయ్యా నాకు ఒక సందేహం. మనలో చాలామంది మనుషులు ఉంటారు కదా, వారు ఎవరికైనా అప్పిస్తే ఒక 100, 200, 500 కానీ వాడు చచ్చే వరకు వదిలిపెట్టరు, దాన్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ నాకు ఒక చిన్న సందేహం అయ్యా, ఎన్నో సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ జాబులు కానీ వాటికని వీటికని ప్రిపేర్ అవుతుంటారు కదా, వాటిలో 40 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం వచ్చి 80 మార్కులు వచ్చి నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు నీ హక్కు కోసం పోరాడటానికి ఒక్క అడుగు కూడా ముందుకేవా? నువ్వు కనీసం నీ యొక్క హక్కుని కాపాడుకోవడానికి కానీ నీ టాలెంట్ని బతికించడానికి కానీ ఏమన్నా చెయ్యాలని నీకు అనిపించదా? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం అని ఎవరో గొంతెత్తి అడిగే నాదుడే లేడా? ఇది భారతదేశ ప్రజలందరి సొత్తు. ఆ ప్రజలందరి సొత్తుని మనం రిటైర్మెంట్ రూపంలో కానీ అన్ని రూపాల్లో ఇచ్చేది అది ఒక టాలెంట్ ఉన్న పర్సన్కి ఇవ్వాలని అనుకుంటాం. దాన్ని ఆఫ్ టాలెంట్గా మారిస్తే ఎలా? దేశ భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది? దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? స్కిల్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు స్కిల్ లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఇస్తారా? అలాగే గవర్నమెంట్ కంపెనీలో ఎందుకు ఇస్తున్నారు? మీ యొక్క హక్కుని మీరు ఎందుకు కాపాడుకోరు? అది మీ భవిష్యత్తే కాదు, మీకు ఒకవేళ హక్కున్నా వదిలేయాలి. ఎందుకో తెలుసా? అది దేశాంది కాబట్టి వదిలేయాలి. ఇది మీ అందరి బాధ్యత. దీన్ని బాధ్యతగా తీసుకోండి.